ఇక భయపడకండి, మొత్తం ఫోటోలన్నీ తీసుకున్నాను. లాయర్ బాబు మీరే కాపాడాలి. లాయర్ బాబు మీరే కాపాడాలి. ప్రాబ్లం ఏంటండి? ముందు ఎడవకండి. అయ్యో, కూర్చోండి కూర్చోండి కూర్చోండి. అయ్యో లాయర్ గారు, మొక్కంత ఉన్నప్పటి నుండి చెట్టంత ఎదిగే వరకు ఆశ పెట్టుకున్నావయ్యా. మొక్క మీద కాదు, మా కోడల మీద. కోడల మీద? మరి మొక్క చెట్టు అంటున్నారు? అంత అపురూపంగా పెంచుకున్నావని చెబుతోంది లాయర్ గారు. చూడమ్మా, నువ్వు ఏడవడం అన్నా పూర్తిగా ఏడు, లేదా ఏడు పాపి పూర్తిగా విషయం అన్నా చెప్పు. అయ్యా లాయర్ గారు, నాకొక్కగానొక్క కొడుకు లాయర్ గారు. అయితే చిన్నప్పటి నుంచి మా అన్న కూతుర్నిచ్చి పెళ్లి చేస్తానని పేరు కూడా పెట్టుకున్నాను లాయర్ గారు. అసలు ఏమైందో చెప్పు తల్లి. ఏమయ్యా, నువ్వు లాయర్ దగ్గర తీసుకొచ్చి సమస్య చెప్తున్నట్లేదు, జాతరలో కొలుపు చెప్తున్నట్టుంది. ఆవిడ దుఃఖం అలాంటిదయ్యా. దాని బాధను మీరే ఏదో రకంగా అర్థం చేసుకోవాలి లాయర్ బాబు. ఏయ్ స్టాప్ ఇట్. పిచ్చి పిచ్చిగా ఉందా? డోంట్ వేస్ట్ మై టైం. 2 minutes లో మ్యాటర్ మొత్తం చెప్పండి. నీ కొడుకుని చేసుకుంటానని మంజు వేరే అతను చేసుకుందని అర్థమైంది. ఇప్పుడు మేమేం చేయాలి లాయర్ గారు? ఫస్ట్ అయితే ఈ అమ్మాయి నమ్మించి మోసం చేసిందని కేసు ఫైల్ చేద్దాం. ఆ తర్వాత మంజు చేసుకున్న వాడికి డివోర్స్ ఇవ్వాలి. నెక్స్ట్ నీ కొడుకుని పెళ్ళాడాలి. మ్యాటర్ క్లోజ్. తిప్పు, విన్నావా? మంజుకి ఆ సత్య విడాకులు ఇస్తే మన డీజే గారితో పెళ్లి చేయొచ్చంట. లాయర్ చెప్పాడు కదా డివోర్స్ గురించి. ఈ త్రిపురేఖ చేసి చూపిస్తుంది చూడు. లాయర్ గారు, మీరైతే కేసు పెట్టండి, తర్వాత సంగతి నేను చూసుకుంటాను. వస్తాం సార్. వస్తాము. పద. ఏమండి, గుళ్ళోకి వెళ్తున్నాం కదా, భగవంతుడి పూజా సామాన్లు ఇక్కడే అమ్ముతున్నారు, అందుకే పిలిచాను. మంచిది. పూజా సామాన్లు ఇవ్వండి. ఎంత? 150 రూపాయలు మేడం. మేడం డబ్బులు. ఏమండి? మేడం డబ్బులు. ఏమండి? డబ్బులు.
భద్రకాళీ వీరభద్రస్వామినే నమో నమః. హరి ఓం. ఓం వాగర్ధాయో సంపృక్త వాగర్ధ ప్రతిపత్తయే జగత పితర వందే పార్వతీ పరమేశ్వరాయ నమో నమః. భక్తి బాగానే ఉంది. ఓం వీరభద్రస్వామే నమః. ఓం భద్రకాళీ దేవ్యై నమో నమః. ఓం యజ్ఞమయాయ నమః. ఓం సోమాయ నమః. ఓం పంచవక్త్రాయ నమః. ఓం విశ్వేశ్వరాయ నమః. ఓం సదాశివాయ నమః. ఓం గణనాథాయ నమః. మీరు బొట్టు పెట్టుకుని అమ్మాయికి బొట్టు పెట్టండి. సౌభాగ్యవతిగా వర్ధిల్లు తల్లి. మనోవాంఛా ఫలసిద్ధిరస్తు. మీ సంసారం 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లాలి. మీ జంట చూడముచ్చటగా ఉంది. సాక్షాత్తు ఆ శివపార్వతుల్లా ఉన్నారు. పంతులు గారు పొరపాటుగా అలా దీవించారు. మనం భార్యాభర్తలం కాము. Dum, 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 dum.